బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ గోల్డ్ అన్నట్టు స్వర్ణనగరి అజ్మీర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ డెస్టినేషన్స్ ఇవి. చాలా సో ఇదిగోండి మరి దరిదాపుల్లో అక్కడ సరిగ్గా కనిపించట్లేదని బయటకు వచ్చి చూశాను. ఇది మనకి సోనీజీకి నాస్య, చాలా బ్యూటిఫుల్ దేవాలయం. ట్రాఫిక్ ఒక పక్క. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అజ్మీర్ అండి. నేను ఫస్ట్ టూరిస్ట్ లొకేషన్ సోనీజీకే నాస్య జైన్ టెంపుల్కి అయితే వచ్చాను. దీని అజ్మీర్ జైన్ టెంపుల్ అని కూడా అంటారు. సో దీని టైమింగ్స్ అనేది మనకి ఉదయం 8:30 నుండి సాయంత్రం 5 PM వరకు ఉంటుంది. సో టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్తాను. సో ఇదేనే మనకి సోనీజీకి నాస్య. సో నేను గూగుల్లో చూస్తే ఏకంగా ఓన్లీ జైన్ టెంపుల్సే కనిపిస్తున్నాయి. సో ఇది మన టికెట్ విండో అండి. మనకి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో లోపలికి అయితే వెళ్దాం. ఇదిగో ఈ టెంపుల్ అనేది మనకి రిషబ్ దేవ్కి డెడికేట్ చేశారు. చాలా అద్భుతమైన తీర్థంకరాసు. రిషబ్ దేవ్ అంటే ద ఫస్ట్ ఆఫ్ 24 తీర్థంకరాస్. సో జైన్స్ మహావీరులు అందరూ ఉన్నారు కదా. సో 24 మంది జైన్ తీర్థంకరలో మొదటి వ్యక్తి. బ్యూటిఫుల్. సో జైన్ మందిర్లు అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయండి. సో టికెట్ అనేది 30 రూపాయలు ఛార్జ్ చేశాడు, కానీ కొంచెం బీపీ మనిషిలాగా ఉన్నాడు. సో ఇదంతా కూడా మనకి పృథ్వీమార్గ్ దుమాదా ఏరియాలో మనకి దర్గా సమీపంలో ఈ అద్భుతమైన జైన్ మందిర్ అయితే కట్టించడం అయితే జరిగింది. ఇదంతా సోనీకి నాస్య అంటే మనకి సోనీ ఫ్యామిలీకి మొత్తం సంబంధించిన టెంపుల్స్ ఇవన్నీ. సో చాలా బ్యూటిఫుల్. చూడండి బ్యూటిఫుల్. నేను ఎన్నో జైన్ టెంపుల్స్కి వెళ్ళాను, కానీ ఇది అంటే ఇది మనకి పార్శ్వనాథ్ చింతామణి జైన్ టెంపుల్ అహ్మదాబాద్లో చూసినట్టున్నాను. సో ఇంచుమించు అలానే ఉంది, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సూరత్లో చూసాను. చాలా చాలా బాగుందండి. మొత్తం అంతా కూడా 1000 kgs బంగారం డిపిక్షన్ అనేది మనకి అయోధ్య డిపిక్షన్ మోడల్ అయితే ఇచ్చేసారు. సో 1000 kgs బంగారం అండి. సో ఇంకా ఫోటోగ్రఫీ ఎలా చేయడం అనేది చాలా విశిష్టతనే. సో దీని క్రియేటర్ ఏంటంటే మన సేత్ మూలచంద్ సోనీ 1864 నుండి మనకి 1895కి ఈ అద్భుతమైన మందిర్ అయితే నిర్మించడం అయితే జరిగింది. కానీ బ్యాడ్ ఏంటంటే మనకి తను ఈ అద్భుతమైన నిర్మాణం పూర్తి అయ్యేటప్పటికి తను మరణించారు. బ్యూటిఫుల్. సో ఇక్కడ ఉన్న మనకి ఇంకొక దిగంబరం దేవాలయం కూడా ఉంది. ఆ దిగంబరం దేవాలయం కూడా మనకి ఈ సోనీ ఫ్యామిలీ వాళ్ళు ఆధ్వర్యంలో మాత్రమే ఈ దేవాలయం కూడా ఉంది. చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. ఇదంతా కూడా చారియట్స్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది చూడండి. సో ఆ దిగంబరం దేవాలయం ఇదంతా కూడా మనకంతా లేట్ 19th centuryలో కట్టించడం జరిగింది. ది ఓన్లీ సాడెస్ట్ న్యూస్ ఏంటంటే ఇది కట్టించినప్పటికీ ఆవిడ లేరు. బ్యూటిఫుల్. సో వేరే సెక్టర్లోకి వెళ్దాం. ప్రస్తుతానికి ఇది అయిపోయింది. చాలా చాలా బాగుంది దేవాలయం. లోపల మనకి అక్కడ అలౌ చేస్తారో లేదు తెలియదు. ఇది మాత్రం పబ్లిక్ ఇచ్చేసి ఇక్కడైతే అలౌ చేశారు. సో బ్యూటిఫుల్ అండి. సోనీ సేత్ బాగ్ చంద్ సోనీ, నేమిచంద్ సోనీ, మూల్చంద్ సోనీ
సేత్ మూల్చంద్ సోనీ 1832 1901 సో ఇలా వెళ్తే తీర్థంకరాస్ వస్తా. తీర్థంకరాస్ తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మనం పైకి అయితే వెళ్దాం. ప్లీజ్ డోంట్ స్పాయిల్ వాల్స్ బై రైటింగ్. చాలా అద్భుతంగా ఉందండి. హోతీ సింగ్ జైన్ టెంపుల్కి మనకి ఫోన్ అలా చేయలేదు. సోఫార్ ఈ మాత్రం అలా చేస్తే చాలు, ఎందుకంటే అట్లీస్ట్ చూపించడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి టాప్ వ్యూ అండి. ఇది ఇలా కనిపిస్తుంది. పైకి వెళ్ళి చూద్దాం మరి. పైన మనకి ఏదైతే కనిపిస్తుందో 2 floors ఎక్కమన్నారు. సోనీజీకి నాస్యా. సో ఇదంతా కూడా వ్యూస్ అని వ్యూ పాయింట్స్. ఇక్కడ బాగుంది. 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మరి లోపల మ్యూజియం ఉందా అన్నారు. మరి మ్యూజియం అంటే అదే మ్యూజియం అనుకుంటాను. సో సిటీ ఆఫ్ గోల్డ్, స్వర్ణ నగరి. సో అయోధ్య డిపిక్షన్ మనకు సుమారు 1000 కేజీలు వాడి చేసిన దేవాలయం. అక్కడ మనకి ఫస్ట్ రెడ్ స్టోన్ వేసింది కూడా మనకి సేత్ మూల్చంద్. అబ్బా ఇక్కడ మనకి సూపర్ అండి, అద్భుతం. చాలా చాలా బాగుంది చూడండి, ఎక్స్ట్రాడినరీ, బ్యూటిఫుల్. సో మొత్తం ఇంగ్లీష్ హిందీలో మనకి ఇక్కడ నీట్గా ఇన్స్క్రిప్షన్స్ అది మెన్షన్ చేశారు. The city of Ayodhya. This is the golden city of Ayodhya, the birthplace of Lord Rishabhdev. అందుకే అతని జ్ఞాపకార్థంగా ఆ పేరు అనేది మనకి ఫస్ట్ డీటీ అనేది తనదే ఉంటుంది. సో అజ్మీర్ జైన్ టెంపుల్, బ్యూటిఫుల్. సో ఫార్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ జైన్ టెంపుల్స్ ఐ హ్యావ్ విజిటెడ్. మనకు ఒకటి ఆర్కిటెక్చర్ వైజ్ అయితే హోతీ సింగ్ జైన్ టెంపుల్ బాగుంటుంది. అక్కడ మనకి ఈవెన్ ఉదయపూర్లో కూడా మనకి బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది, ఇంక్రెడిబుల్. मूवीज विमान, पुष्पक विमान वगैरे हे तो ऊपर आपण जोईस ना, त्या आल्या त्याची हे जोय ना તમે आपण आल्या त्याची हे देखाय એટલું મસ્ત. చాలా చాలా అద్భుతం దేవాలయం. కాకపోతే మెయిన్ ఏంటంటే ఫొటోస్ ఎలా చేస్తున్నారు, అదే గొప్పతనం. ఎక్స్ట్రాడినరీ టెంపుల్ ఇది. बरोबर आहे. సో ఇది వేరే సైడ్ నుండి వచ్చి తీస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది. నేను ఎన్నో జైన్ టెంపుల్స్కి వెళ్ళాను, హోతీ సింగ్ జైన్ టెంపుల్స్ అని చెప్పేసి అక్కడ నుండి మొదలై చాలా జైన్ టెంపుల్స్కి వెళ్ళాను. సో రిషభదేవ్కి అంకితం చేశారు ఈ అద్భుతమైన దేవాలయం. బ్యూటిఫుల్. సో ఫస్ట్ ఫ్లోర్ వ్యూ, సెకండ్ ఫ్లోర్ వ్యూ, ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ వ్యూ అండి. చూడండి చాలా అద్భుతంగా కనిపిస్తుంది, బ్యూటిఫుల్. మనకి ఎందుకు అలా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పెట్టారంటే మనకి కొంతమంది జైన్స్ గాల్లో కూడా సవారీస్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. అవి ఇండివిజువల్గా మీకు ఒక్క లేయర్ అనేది ఒక్క ఫ్లోర్లో కనిపిస్తాయి. అక్కడ కనిపిస్తున్నారు ఎంతమంది జైన్ మహావీరులు ఉన్నారు చూడండి. సో మహావీర జయంతి అనేది చాలా ఘనంగా అయితే జరుగుతుంది. సో 1864 నుండి 1895లో ఈ అద్భుతమైన నిర్మాణం కట్టించడం జరిగింది. కాకపోతే ఓన్లీ సాడెస్ట్ న్యూస్ ఏంటంటే
Sony couldn't see the beauty of the temple that has been built. సో తను స్టార్ట్ చేసినప్పుడు కూడా అందుకే నాకు అజ్మీర్ జైన్ టెంపుల్ అని కొంతమంది అంటారు, సోనీజీకి నాసియా జైన్ టెంపుల్ అని అంటారు. సో ఇంకా దిగంబరం జైన్ టెంపుల్ కూడా ఉంది. సో దీస్ ఆల్ వేర్ డెడికేటెడ్ టు సోనీస్ ఫ్యామిలీ అండి. చాలా ఇవన్నీ కూడా మనం పైన తీస్తున్న వ్యూస్ ఇవన్నీ బ్యూటిఫుల్. సో దీన్ని సిటీ ఆఫ్ గోల్డ్ అని ఊరికి స్వర్ణ బంగారం చూడండి. వీళ్ళందరూ మనకి జైన్స్ సంబంధించిన మహావీరులు. కింద మనకి ఆ ఏనుగులు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి చూడండి. మంచి కెమెరా లేదు కానీ నా దగ్గర లేకపోతే అవన్నీ చక్కగా జూమ్ చేసి చూపించేవాడిని. వాళ్ళు చార్ట్ చేశారు కానీ ఇంత అద్భుతాన్ని చూడడానికి పర్వాలేదు. ఇట్స్ రియలీ వర్త్ అండ్ డిజర్వ్డ్ ద బ్యూటీ ఆఫ్ ఎంటైర్ జైన్స్. యూ కెన్ సీ ఇట్ చూడండి. చాలా 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 బాగుంది. బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ గోల్డ్ అన్నట్టు స్వర్ణనగరి అజ్మీర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ డెస్టినేషన్స్ ఇవి. చాలా సో వన్ ఆఫ్ ది బెస్ట్ జైన్ టెంపుల్స్ ఐ హ్యావ్ విజిటెడ్ అండి. సో అజ్మీర్లో చాలా చాలా బాగుంది. మోస్ట్ బ్యూటిఫుల్. సో కింద ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. మనకి ఒక మందిరం కింద ఉన్నది డిఫరెంట్, మనకి మధ్యలో ఉంది స్వర్ణనగరి అంటారు, సిటీ ఆఫ్ గోల్డ్, అది డిఫరెంట్ అండి. సో డెఫినెట్లీ 100% వర్త్ విజిటింగ్. సో చాలా బ్యూటిఫుల్ అండి. చక్కగా నేను ఇరువైపులు అయితే అందరూ అలౌడ్, కానీ ఇక్కడ నుండి మాత్రం ఓన్లీ జైన్స్ వేర్ అలౌడ్. సో సిన్స్ ఐఎమ్ నాట్ ఎ జైన్, ఐఎమ్ నాట్ అలౌడ్ ఫ్రమ్ హియర్. సో ఇక్కడ నుండి ఏమైనా విజువల్స్ కనిపించాలని మీకు చూపిస్తాను. సో చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి, సోనీకి నాసియా. సో డెఫినెట్లీ ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్. సో ఇదిగోండి అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఇప్పుడు నేను కొంతమందికి అడిగితే మేము జైన్స్ కాదు, మేము వచ్చాము ఎవరిని అడగకుండా అంటున్నారు. వాళ్ళైతే మరి జైన్స్ మాత్రమే అలౌ చేయాలి, జైన్స్ సమాధులు అన్నీ ఉన్నాయి అక్కడ, నార్మల్ పీపుల్ అలౌ చేయడానికి వీలు లేదని చెప్పారు. సో అందుకని మరి నేను అక్కడికి వెళ్ళట్లేదు. కానీ సో బ్యూటిఫుల్ టెంపుల్ అండి. సో మనకైతే ఇటు భాగం అయితే అలౌ చేస్తారు. ఈ భాగం వరకు అయితే మనకు 1, 2, 3 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. సో మరి ఆ భాగం అయితే మరి జైన్స్ అన్నారు కాబట్టి మరి మనకి అర్హత లేదన్నట్టే. చక్కగా లోపలికి అయితే వెళ్ళి ఆ అద్భుతమైన సిటీ ఆఫ్ గోల్డ్ అయితే చూసాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చక్కగా అందరూ వచ్చి డెఫినెట్గా మీరు అజ్మీర్ వస్తే యూ కెన్ జస్ట్ యాడ్ ఇట్ టు యువర్ బకెట్ లిస్ట్. డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ జైన్ టెంపుల్స్ ఐ హ్యావ్ సీన్ సో ఫార్. సో టికెట్ అనేది 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనకి ఒక్క లెవెల్లో మన స్టార్టింగ్ అనేది మనకి రిషభదేవ్కి సంబంధించిన వివరాలన్నీ తెలియజేస్తారు. దాని తర్వాత మనకి పై భాగం అంతా కూడా డిఫరెంట్, అంతా డిఫరెంట్. నేను జైన్ కాబట్టి నాకు ఐ డోంట్ నో ద డిఫరెంట్ ఇండివిజువల్ పర్సన్స్ ఆఫ్ డిఫరెంట్ జైన్స్. కానీ చాలా జైన్స్ అయితే ఉన్నారు. వాళ్ళు రాజుల తాలూకు శైలి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా తెలియజేశారండి. మనకు అంతా కూడా సిటీ ఆఫ్ గోల్డ్ అండ్ సిటీ ఆఫ్ గోల్డ్ 2 గుర్రాలు కూడా ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి. చాలా అద్భుతంగా ఉంది. చక్కగా ఈసారి వచ్చేటప్పుడు డోంట్ మిస్ దిస్ సోనీకి నాసియా జైన్ టెంపుల్, విచ్ ఇస్ మస్ట్ రికమెండెడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ద జైన్ టెంపుల్ అండి. నేను ఇక్కడ నుండి వేరే టెంపుల్కి వెళ్ళి ఐ విల్ కీప్ పోస్టెడ్ ఆన్ దోస్ అప్డేట్స్. ఫర్ నౌ బై, టేక్ కేర్.